హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం స్పాంజ్ కేక్ చేసుకుంటామండి. ట్రూటీ ఫ్రూటీ వేసి చాలా టేస్ట్గా ఉంటుంది. స్పాంజీగా మనం కొనేదానికన్నా టేస్ట్గా ఉంటుందండి మనం ఇంట్లో చేసుకొని తినేటప్పుడు. ఇది ఎట్లా చేయాలని చూస్తామా మరి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4 గుడ్లు తీసుకున్నానండి. 4 eggs తీసుకొని అందులోకి 1 కప్పు షుగర్ వేసుకోవాలి. 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను. వచ్చేసి కలర్ ఒక చిటికెడంతా కలర్ వేసుకున్నానండి. అది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు ఇది బాగా మిక్సీకి వేసుకున్నాము, బ్లెండ్ చేసుకున్నామండి. ఇట్లా బాగా నురుగ్గా వచ్చింది. ఇప్పుడు ఎసెన్స్ వేసుకుంటాము. పైనాపిల్ ఎసెన్స్ వేస్తున్నాను నేను. అది మనం చేసే ట్రూటీ ఫ్రూటీ అవి వేస్తున్నాం కదా, దానికి పైనాపిల్ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రూట్ కేకు. ఇప్పుడు మంచిగా మిక్సీకి వేసుకొని బ్లెండ్ చేసుకొని ఇది ఒక గిన్నెలోకి తీసుకున్నాము. అందులోకి జల్లెడ పెట్టుకుంటామండి. పిండి వేసుకుంటాము. మైదా పిండి 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పు షుగరు, 1 కప్పు మైదా. ఇది బేకింగ్ పౌడర్ 1 స్పూన్ అండి. బేకింగ్ సోడా వచ్చేసి 1/2 స్పూను. ఇది బాగా జల్లెడ పట్టుకుంటాము. ఇప్పుడు వచ్చేసి ఆ బేకింగ్ పౌడరు, ఆ సోడా అవన్నీ బాగా మిక్స్ అవుతాయండి ఇట్లా జల్లెడ పట్టి వేయడం వల్ల. అందులో కొద్దిగా గడ్డలు ఉంటే తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకుంటాము. మిక్స్ చేసేటప్పుడు కట్టింగ్ మెథడ్ అంటారండి. ఇట్లా కట్ చేసి మనం ఫోల్డ్ చేసి ఇట్లా చేసుకున్నామంటే మన కేక్ బాగా ప్లఫీగా వస్తుంది. ఒకేసారిగా మనం ఇడ్లీ దోశ పిండిలా కలిపినామంటే అంత ప్లఫీగా రాదు. ఇట్లా ఫోల్డింగ్ మెథడ్లో చేసుకోవాలి. ఇప్పుడు ట్రూటీ ఫ్రూటీ తీసుకున్నా, ఇవి వీటినే వేసినామంటే అడుక్కు వెళ్ళిపోతాయి. దానికని కొద్దిగా మైదా వేసుకుంటాము. ట్రూటీ ఫ్రూటీలో మైదా వేసి బాగా ఇట్లా కలిపి వేసుకున్నామంటే అవి కేక్ చేసినాక బాగా మధ్యలోగానే ఉంటాయండి, లేకపోతే అడుక్కు వెళ్ళిపోతాయి. ఇట్లా మైదా కోటింగ్ చేసి వేసుకుంటే మంచిగా ఉంటాయి. ఇప్పుడు ఇది కానీ మనం ఫోల్డ్ చేసుకుంటాము. ఇట్లా ఫోల్డింగ్ మెథడ్లో చేసుకున్నామంటే మనకి కేక్ వచ్చేసి బాగా ప్లఫీగా వస్తుంది. ఇప్పుడు బేకింగ్ ట్రే తీసుకున్నామండి. అందులో పేపర్ వేసుకున్నాము, బటర్ పేపర్ వేసుకున్నాము. అందులోకి మిక్స్ వేసుకుంటాం. ఆల్రెడీ ఒక పాత ప్యాన్లో సాల్ట్ వేసి పెట్టున్నానండి. ఈ ట్రేని ఇందులో పెట్టేస్తాము. పెట్టేసి మూత పెట్టుకుంటాము. ఫ్లేమ్ వచ్చేసి మీడియంగా పెట్టుకొని బాగా ఒక 25 మినిట్స్ మంచిగా బేక్ అయిపోతుందండి. 25 మినిట్స్కి ఒకసారి తీసి చూసుకోవాలి. చూసినామంటే మనం పుల్ల పెడితే అతక్కుండా వచ్చిందంటే మనకు బేక్ అయిపోయినట్టు. పుల్ల పెట్టినప్పుడు అతికిందంటే ఇంకొంతసేపు బేక్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక స్టిక్ చేసి పెట్టుకుంటామండి. ఇప్పుడు ఇది అతక్కుండా వచ్చింది కదా, మన కేక్ బేక్ అయిపోయింది. ఇది మొత్తం 25 మినిట్స్ పట్టిందండి నాకు ఇది బేక్ అవ్వడానికి. ఇది చల్లార్చుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ చల్లారిపోయినాక మళ్ళీ తీసుకోవాలండి. ముందే వేడప్పుడు తీసినామంటే అది బాగా రాదు. లోపల కానీ వేడి మెయింటైన్ అవ్వాలి, మంచిగా ఉడకాలంటే. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇట్లా తీసినామంటే మన కేక్ రెడీగా చాలా బాగా వచ్చిందండి. చూడండి ఎంత బాగా వచ్చింది. మీరు ఇట్లనే చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఫ్లేమ్ వచ్చేసి మీడియంగా పెట్టుకోవాలండి. ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోకూడదు. ఇంకొక 10 మినిట్స్ ఎక్కువైనా పర్లేదు,
మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం చేసే కేక్ క్వాంటిటీని బట్టి కూడా ఉంటుందండి అది ఉడికే టైమింగు. నేను ఒక్కొక్క కప్పుతో చేసినాను కాబట్టి ఇంత టైం పట్టింది. మీరు 2 కప్పులు మైదా వేసారంటే అది కొంచెం ఎక్కువ కూడా పట్టచ్చు. ఇప్పుడు పీసెస్ కట్ చేసుకుంటాం. చూడండి ఎంత బాగా వచ్చిందో, స్పాంజీగా. ఓకే వ్యూవర్స్, మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి. ఓకే బాయ్.